జానకి రక్షగా ఉంటున్నాడు. జాంబవంతుడు అందరూ కూడా देवा यज्ञतन्वानः अबद्धं वरुषं वशं कं यज्ञं वरीषिन् प्रोक्षं पद्या भूमेश सोत्र तथा लोकं कल्पयन् वेदाः वेतं पुरुषं महन्तम् आदित्यवर्णं तमस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विधावयदास्ते धाता पुरास्तमुधाज्यहार सक्राप विद्वान् दिशस्त्रः तमेव विद्वानावृतयो भवति मजानमाग्रहे वेदाः एतं पुरुषं महन्तम् आदित्यवर्णं तमस्तु पारास्तः तमेव विद्वानावृतयो भवति नान्यपन्था विधातयनायः प्रजापतिरिच्यते गर्भान्तः अजमायानो बहुधा विजयतः कश्च धीरावयन्ति योनिं परिचिनां पदविदेसः हे देवेभ्यो आदपतेः हे देवानां पुरोहितः पूर्वो ये देव जय बोलो वीरांजनेय स्वामी भगवान के जय श्री राम जय श्री राम जय बोलो पवन सुत हनुमान के श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये तिरस्तो आचम्य प्राणानाचम्य నేత్రాచమ్య ఈ నీళ్ళు కన్ను తుడుచుకోండి ఇలా 3000 అతి కన్ను తుడుచుకోండి ఇద్దరు కూడా ఆచమ్య ప్రాణానాచమ్య నేత్రాచమ్య ఈ బొట్టు పెట్టుకోండి ఓం శ్రీ ఆంజనేయ మహాస్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలి సమర్పయామి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి ఏకదా బ్రహ్మణ ఉపహారదే ఏకదైవైనమానాయస్తేజో దదాతే ఇలా పెట్టండి స్వామివారికి ఒకసారి శ్రీ వీరాంజనేయ స్వామినే నమః ఓం హిరణ్యపాత్రమతో పూర్ణం దదాతి పదం యోసానే ఏకదా బ్రహ్మణ ఉపహారదే ఏకదైవైనమానాయతే వేదాహమేనం పురుషం మహాంతో ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా విమతన్యదాస్తే जय श्री राम जय श्री राम पసుపు కుంకుమ విశేషంలో పండుగగా రంగరంగ వైభవంగా ఆపల గోపాలంగా మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. నరేష్ యాదవ్ ఒక నాయకత్వంలో హనుమంతుని యొక్క భక్తుల సమక్షంలో యువకులంతా కూడా ఆనందోత్సవాలతో మరి ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు రాబోతున్నారు. ముందుగా మనందరికీ సుపరిచితులు మనందరికీ ఇంకా పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆంజనేయుని యొక్క కరుణా కటాక్షాలు తప్పకుండా వారికి వారి కుటుంబానికి వారి తల్లి గారు వారి తండ్రి గారు जय श्री राम राम लक्ष्मण जानकी అన్న మా పరిస్థితిలో నా పేరు సాయి మా నరేష్ యాదవ్ అన్న మాకు పిలిచినందుకు చాలా సంతోషం ఉన్నది. ఈరోజు హనుమాన్ జయంతి అంటే ఒకటే దినము కాదు, 365 రోజులు మనము ఏ విధంగా మనం బొట్టు పెట్టుకొని హిందూతనం అనుకుంటుంటే ఈరోజు రోడ్ల పైన మీద చాలా చూస్తుంటాము. ఒక ముస్లిం అతను ఒక ఆటో డ్రైవరు ఏదైనా ఆయనది తప్పు ఉన్నా కూడా మన హిందూ అతన్ని జామ్ అయిపోయి కొట్టేస్తుంటారు వాళ్ళని. అలాగా మనము హిందువులలో మన ఒక్క వ్యక్తి మీద ఎవరైనా అటాక్ చేయాలనుకుంటే వేరే మతం వాళ్ళు మన హిందూ మతం ఒకటి కావాలని మా గబ్బర్ సింగ్కి కోరుకుంటున్నాము. ఆ విధంగా మన ఇంట్లో ఒక 3 కొడుకులు ఉంటే
మన నరేష్ భాయ్ ఇలాంటి కార్యక్రమం చేస్తుంటే ఈ హిందూతనం ముందుకు తీసుకెళ్తుండే కదా, మీ ఇంట్లోకి ఒక్క అబ్బాయిని నరేష్ అన్నకు సపోర్ట్ గా ఉండి ఈ హిందూతనం ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ మన హిందూ ఎట్లా ఉన్నదంటే 50-50 ఉన్నాం మనము. ఈ రోజు మనం కొట్టలేకపోతే మన పిల్లలకు చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పటికీ వాళ్ళకి 25 నుంచి 30% అన్నా కూడా మన 80-90% మనని డామినేట్ చేసి ప్రతి దాంట్లో మనని ఇచ్చేస్తున్నారు. మీ ఈ హనుమాన్ జయంతి రోజు మీకు నేను ప్రామిస్ చేస్తున్నా, మీరందరూ మా నరేష్ భాయ్ వెంబడి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. వారి కష్టాన్ని చూసి తరించిపోయి ఆయన ఆ సీతమ్మ వారి యొక్క కష్టంలో ఆయన పాలు పంచుకొని ఆయన వారికి రక్షగా ఉంటున్నాడు. ధర్మో రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తే వానర సైన్యం అంగదుడు, నిలుడు, నలుడు, సుగ్రీవుడు, అదేవిధంగా జాంబవంతుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా हमसे पंगा लेना बेटे हिंदू धर्म के అందుకే చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా అన్నట్టు भाई डायलॉग मारो भाई।